నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. 2 కేసులు రీసౌండ్ ట్విస్టులు ఇచ్చాయి. ఎన్నో చిక్కుముడుల క్రైమ్స్ను ఛేదించిన పోలీసులకే టెస్టులు పెట్టాయి. 17 ఏళ్లుగా అతీగతి లేని హత్య కేసులో ప్రధాన నిందితుడిని బోనెక్కించిన క్లూను పోలీసులు ఎలా పట్టారు? డాక్టర్ వందనా దాస్ హత్యలో అసలు దోషులెవరు? ఈ 2 కేసుల మిస్టరీపై ఇవాల్టి రియల్ స్టోరీ. ఇంట్లోని దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని చెప్తారు. చిన్న క్లూ వదిలిపెట్టి వెళ్లినా ఆ దొంగను ఈశ్వరుడు కూడా కాపాడలేడు. ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్ చేసినా అమాయకత్వం ఎలివేషన్స్ పతాక స్థాయికి చేరిన క్రిమినల్స్కు కారాగారం తప్పదు. అలాంటి 2 కేసులను అత్యంత చాకచక్యంగా డీల్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. కొన్ని ఘటనలు మన కళ్ళనే మోసం చేస్తాయి. కొన్ని మాటలు మన చెవుల్నే దారి తప్పిస్తాయి. కనబడుతున్న దారుణం వెనుక కనబడని కోణాలేవో దాగుంటాయి. వినపడుతున్న పలుకుల వెనుక నిశ్శబ్దమైన నిజాలేవో ఉంటాయి. అందుకే కనబడినదంతా నిజం కాదు, వినపడిన విషయాలన్నీ వాస్తవం కాదని పెద్దలు చెబుతారు. కేరళలో జరిగిన 2 బీభత్స, భయానక, మోస్ట్ మిస్టీరియస్ దారుణాలు కూడా ఇలాంటివే. కొన్ని రోజుల పాటు ప్రకంపనలు రేపిన ఘటనలు కేరళనే కాదు, దేశాన్ని కదిలించాయి. అందులో ఒక ఘటన డాక్టర్ వందనా దాస్ అనే వైద్యురాలి మర్డర్. మరొకటి 17 ఏళ్ల పాటు మిస్టీరియస్గా సాగిన రమాదేవి అనే మహిళ దారుణ హత్య. మే 10, 2023 కొట్టారక్కర ఆస్పత్రి, కేరళ. కేరళలో ఒక లేడీ డాక్టర్ హత్య సంచలనం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఆస్పత్రిలో ఓ ఖైదీ ఆమెను చంపేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఆమె ప్రాణాలు తీశాడు. ఆ దుర్మార్గుడి వేటుకు బలైంది డాక్టర్ వందనా దాస్. కేరళలోని కొట్టారక్కరలోని ఓ హాస్పిటల్లో జరిగింది ఈ ఘటన. డ్యూటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వందనా దాస్ను సందీప్ అనే విచారణ ఖైదీ చంపేశాడు. వందన మర్డర్ కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హెల్త్ కేర్ రంగంలోని వేలాది మంది ఆందోళనలు చేశారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ను హోరెత్తించారు. ఇక తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో అల్లాడిపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకెన్నో అనుమానాలున్నాయని ఆరోపించారు. డాక్టర్ వందనా దాస్ హత్య వెనుక నిజంగా కుట్ర ఉందా? పక్కా టార్గెట్తో సందీప్ చంపేశాడా? లేదంటే మానసిక స్థితి అదుపు తప్పడంతో దారుణానికి తెగబడ్డాడా? పోలీసులు ఎందుకు వందనను కాపాడలేకపోయారు? దాడి జరిగిన తర్వాత ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదన్న ఆరోపణల్లో నిజమెంత? ఇలా ఎన్నో ప్రశ్నలు వందన హత్యపై ప్రకంపనలు రేపాయి. ఇది మిస్టీరియస్ డెత్గా వందన తల్లిదండ్రులు చెబుతున్నారు. సిబిఐ విచారణ చేసి సూత్రధారులు, పాత్రధారులు, నిర్లక్ష్యం వహించిన వారు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మే 26, 2006 పుల్లాడ్ గ్రామం, కేరళ. పతనంతిట్ట జిల్లా పుల్లాడ్లో జరిగిన రమాదేవి అనే మహిళ మిస్టీరియస్ డెత్ కేరళలో కలకలం రేపింది. పోలీసులు అనుమానితుల్ని గుర్తించారు, కానీ వారిని గుర్తించలేకపోయారు, పట్టుకోలేకపోయారు. రమాదేవి హత్య కేసును శరవేగంగా విచారించాలంటూ స్థానికులు, అక్కడి కొన్ని మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అటు కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్కి అప్పగించాలంటూ భర్త జనార్దన్ నాయర్ హైకోర్టును ఆశ్రయించడం కూడా కేసులో ఓ కీలక పరిణామం. పుల్లాడ్లోని వీధిలోని వసించిన తమిళనాడు వలస కార్మికులే రమాదేవిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. హత్యకు వారం ముందు ఇల్లు మారడం, సరిగ్గా మర్డర్ జరిగిన తర్వాతే వారు కనబడకపోవడంతో అనుమానం మరింత బలపడింది. అటు భర్త 17 ఏళ్లుగా తన భార్యకు న్యాయం జరగాలంటూ అడపాదడపా గొంతెత్తుతూనే ఉన్నాడు. ఇన్నేళ్లైనా కేసులో పురోగతి లేకపోవడం, అనుమానితులు దొరక్కపోవడంతో పోలీసులు విచారణను మరింత స్పీడప్ చేశారు. ఘటన జరిగినప్పుడు సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను ఏళ్లు గడిచినా పట్టించుకోలేదు. అనుమానితులెవరూ దొరక్కపోవడంతో ఆ ఎవిడెన్స్ను మ్యాచ్ చేసేందుకు సందర్భం రాలేదు. అయితే ఆ ఆధారాలను బయటకు తీశారు. అందులో ఒక వెంట్రుకను పరీక్షించారు. పదే టెస్టులు చేశారు. చివరికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇదే కేసును ఊహించని మలుపు తిప్పింది. 17 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన ఒక్క ఎవిడెన్స్ కేసును పరిష్కరించింది. రమాదేవి అనే మహిళ హత్య కేసులో అసలు దోషులెవరో పట్టించింది. ఇంతకీ ఆ ఆధారమేంటి? అసలు నిందితుడు ఎవరు? ఒక్క వెంట్రుక మొత్తం కేసు అతీగతినే మార్చేసింది. 17 ఏళ్లుగా ఒక్క లీడ్ దొరక్కపోవడంతో మందగించిన కేసును ఏకంగా క్లైమాక్స్కు చేర్చింది. ఎందుకంటే అన్నేళ్లుగా పరారీలో ఉన్న నిందితులు కాదు. అసలు హంతకుడు న్యాయం కోసం నినాదాలు చేస్తూనే ఉన్నాడు. విచారణ అధికారులను మార్చాలని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. పోలీసుల విచారణను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టిస్తూనే ఉన్నాడు. తన అతి తెలివితేటలతో ఇన్వెస్టిగేషన్ తీరును మారుస్తూనే ఉన్నాడు. పిల్లను సంకన పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు అసలు హంతకుడిని పక్కనే ఉంచుకుని
ఊర్లు రాష్ట్రాలు చక్కర్లు కొట్టారు పోలీసులు. ఇంతకీ ఆ హంతకుడు మరెవరో కాదు, భర్త. అవును, భర్తే. రమాదేవిని చంపింది మొగుడు జనార్దన్ నాయరే. భార్య ప్రాణం తీసింది, అందరినీ గందరగోళం చేసి 17 ఏళ్లుగా నాటకాలు ఆడింది మొగుడుగారే. ఒక్క వెంట్రుక అసలు నిందితుడిని పట్టించింది. ముతురాలి పిడికిలిలో దొరికిన వెంట్రుక భర్త జనార్దన్ నాయర్తో మ్యాచ్ అయింది. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు సిసలు విషయాలు బయటపడ్డాయి. 17 ఏళ్లుగా భార్య హంతకుల్ని పట్టుకోవాలంటూ తిరుగుతున్న భర్తనే అసలు హంతకుడా అంటూ పోలీసులు, న్యాయవాదులు, స్థానికులు అందరూ స్టన్ అయ్యారు. అడప్పుజా జిల్లాలోని చెంగన్నూరు పోస్టల్ డిపార్ట్మెంట్లో జనార్దన్ నాయర్ అకౌంటెంట్. హత్య జరిగిన రోజు సాయంత్రం బయట నుంచి తాను ఇంటికి వెళ్ళగా అప్పటికే రక్తపు మడుగులో తన భార్య శవమై ఉందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు జనార్దన్ నాయర్. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు కనిపించలేదని అప్పటికప్పుడు కథ అల్లి ఇది దొంగల పనేనని అందరి దృష్టిని మళ్లించాడు. దీనికి తోడు పొరుగింట్లో ఉండే ఒక మహిళ ఇచ్చిన వాంగ్మూలం కూడా జనార్దన్ నాయర్ వాదనకు సెట్ అయింది. చుట్టుపక్కల భవన నిర్మాణ కూలీగా పనిచేసే ఒక వ్యక్తి అటువైపు అనుమానాస్పదంగా తిరగడం తాను చూశానని ఆమె చెప్పింది. దీంతో ఇది తమిళనాడు వలస కూలీల పనేనని పోలీసులు అనుమానించారు. రమాదేవి హంతకుల్ని వెంటనే పట్టుకుని శిక్షించాలంటూ స్థానిక ప్రజలతో ఒక యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటైంది. రమాదేవికి సత్వర న్యాయం జరగాల్సిందేనన్న నినాదం హోరెత్తింది. అయితే అనుమానితుడు ఎంతకీ దొరక్కపోవడంతో వీరి ఆందోళన ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. అయితే ఇన్వెస్టిగేషన్ను స్పీడప్ చేయాలంటూ సీఎంకు, ఇతర మంత్రులు, అధికారులకు వినతి పత్రాలిచ్చారు. భర్త జనార్దన్ నాయర్పై వీరిలో కొందరికి అనుమానాలున్నా సరైన ఆధారం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. జస్టిస్ ఫర్ రమాదేవి ఆందోళన కార్యక్రమాలు హోరెత్తినా అందులో పెద్దగా పాల్గొనలేదు భర్త జనార్దన్ నాయర్. భార్య హత్యపై పెద్దగా విచారం వ్యక్తం చేయడం కానీ చేయలేదు. ఒక్క హైకోర్టులో పిటిషన్ వేయడం తప్ప ఆయన చేసిందేం లేదు. విచారణను క్రైమ్ బ్రాంచ్కి అప్పగించాలన్న ఐడియా కూడా కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసి తెలుసుకున్నాడు జనార్దన్ నాయర్. ఒకవేళ తాను భార్య హత్య గురించి మాట్లాడకపోతే తనను అందరూ అనుమానిస్తారని అనుకున్నాడు. అందుకే అలాంటి సందేహాలను డైవర్ట్ చేయడానికే హైకోర్టులో పిటిషన్ వేశాడు జనార్దన్ నాయర్. తమిళనాడు వలస కార్మికులపైనే అందరి దృష్టి ఉండేలా ప్రయత్నించాడు. అనుమానిత వలస కార్మికులను వెతికేందుకు తమిళనాడుకు వెళ్లారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. రమాదేవి సొంత గ్రామమైన తమిళనాడులోని థెంగ్సాయి ప్రాంతంలోనూ గాలించారు. అయినా దొరకలేదు. యూపీ కాన్పూర్కు సైతం వెళ్లినా లాభం లేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా, రాష్ట్రాలను జల్లెడ పడుతున్నా కేసులో బ్రేక్ త్రూ లేకపోవడంతో నిరుత్సాహపడిన పోలీసులు ఆఖరి ప్రయత్నంగా పక్కన పెట్టిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్లను ఒకసారి రీఓపెన్ చేశారు. ఈ ఆధారాలతోనైనా లీడ్ దొరుకుతుందేమోనని భావించారు. ఆ ప్రయత్నంలోనే వెంట్రుక రూపంలో క్లూ దొరికింది. నిందితులెవరూ చిక్కకపోవడంతో ఆ హెయిర్ను మ్యాచ్ చేయలేదు పోలీసులు. అయితే కొంత అనుమానాస్పదంగా వ్యవహరించే భర్త జనార్దన్ నాయర్ తల వెంట్రుకలతో మ్యాచ్ చేద్దామని అనుకున్నారు. ఆశ్చర్యంగా ఆ హెయిర్ భర్త హెయిర్తో సరిగ్గా సరిపోలింది. దీంతో కేసు ఒక్కసారిగా అనుకోని టర్న్ తీసుకుంది. అయినా వెంట్రుక ఎవిడెన్స్తో తనను నిందితుడిగా భావిస్తున్న పోలీసుల వాదనను తిప్పికొట్టేందుకు అనేక వ్యూహాలు వేశాడు జనార్దన్ నాయర్. ఘటన జరిగిన రోజు క్రైమ్ సీన్కు వెళ్లిన తొలి వ్యక్తిని తానేనని చెప్పాడు. లోపల నుంచి డోర్కు తాళం వేసి ఉందని, లాక్ చేసి స్పీడ్గా హంతకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు జనార్దన్. తలుపు పైభాగం నుంచి ఎలాగోలా లాక్ను తీసి తాను లోపలికి వెళ్లానని వివరించాడు. కానీ అతడి మాటలు అంత నమ్మశక్యంగా లేవని పోలీసులు భావించారు. దీనికి తోడు మర్డర్ జరిగిన కొంతకాలానికి ఆ మొత్తం ఇంటిని జనార్దన్ నాయర్ కూలగొట్టాడు. దీంతో అప్పుడు తీసిన ఫోటోల ద్వారా తిరిగి అలాంటి డోర్ సెట్ను రీక్రియేట్ చేయించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అలాగే లాక్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. జనార్దన్ నాయర్ చెప్పేదంతా అబద్ధమేనని నిర్ధారించారు. వెంట్రుక కూడా జనార్దన్ నాయర్తో మ్యాచ్ అయింది. దీంతో హంతకుడు జనార్దనేనని కోర్టు ముందు నిరూపించగలిగారు పోలీసులు. సుదీర్ఘకాలం కొనసాగిన కేసుకు ఈ పరిణామంతో ముగింపు పడింది. పోస్టాఫీసులో మంచి ఉద్యోగం, చక్కని భార్య, శ్రీమతి కోసం ఇంతగా పోరాడిన జనార్దన్ నాయరే హంతకుడంటూ జనం ఆశ్చర్యపోయారు. కానీ ఇరుగు పొరుగు ప్రజలకు మాత్రం ఎలాంటి డౌట్స్ రాలేదు. ముందు నుంచి జనార్దన్ నాయర్నే అనుమానించారు. కానీ బయటపడలేదు. మరి ఈ జనార్దన్ నాయర్కు ఏమైంది? ఎందుకు చంపాడు? ఘటన జరిగిన రోజు ఏమైందని ఆరా తీస్తే పెద్దగా కారణాలేం లేవు. అనుమానం. భార్య రమాదేవిపై పదే పదే అనుమానపడేవాడు నాయర్. ఇద్దరికీ నిత్యం గొడవ జరిగేది. ఘటన జరిగిన రోజు కూడా కొట్లాట జరిగింది. భార్య జుట్టు పట్టుకుని కొట్టాడు జనార్దన్ నాయర్. ప్రతిఘటనగా రమాదేవి కూడా తన భర్త జుట్టు పట్టుకుంది. కత్తితో పొడిచి చంపాడు. ఆమె అక్కడికక్కడే కూలిపోయింది. కానీ ఆమె పిడికిలిలో జనార్దన్ వెంట్రుకలు అలాగే ఉండిపోయాయి. అన్ని ఆధారాలను చెరిపేసిన జనార్దన్ భార్య చేతిలో తన జాతకం ఉందని తెలుసుకోలేకపోయాడు. ఆ వెంట్రుకే అతడి ఆటల్ని కట్టించింది.
కటకటాల వెనక్కి నెట్టింది. 17 ఏళ్ల పాటు భార్యకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసిన భర్తే అసలు హంతకుడని తేలింది. నేరం చేసిన వారు ఎప్పటికైనా పట్టుబడక తప్పదనడానికి జనార్దన్ నాయర్ ఉదంతమే నిదర్శనం. అంతేకాదు, వెంట్రుక వాసి కూడా నేరస్తుణ్ణి పట్టిస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. భార్యను గొంతు కోసి చంపి ఆధారాలను చెరిపేయడం, ఏకంగా ఇంటినే కూలగొట్టడం వంటివెన్నో చేశాడు జనార్దన్. కాని చిన్న ఎవిడెన్స్తో దొరికిపోయాడు. భార్య రమాదేవి చనిపోయినా భర్తను తన పిడికిళ్లతో చట్టానికి అప్పగించింది. మెడలో సెటస్కోప్ కోసం కలలు కంది. డాక్టర్ కావాలన్న తల్లిదండ్రుల ఆశనే ఆశయంగా మలుచుకుంది. పేదలకు వైద్యం చేయాలని పరితపించింది. స్వప్నం నెరవేర్చుకుంది. కానీ ఓ వేటగాడి వేటుకు నేలరాలింది. డాక్టర్ వందనాదాస్ హత్యలో కనపడేవారేనా దోషులు? కనపడని దోషులు కూడా ఉన్నారా? డాక్టర్ వందనాదాస్ ఎంబీబీఎస్. ఈ పేరు కోసమే తల్లిదండ్రులు తప్పించారు. తన ఇంటి గోడకు డాక్టర్ వందనాదాస్ పేరుతో గేటుకు నేమ్ ప్లేట్ ఉండాలని కలలు కన్నారు. తమ గారాల కూతురు వైద్య విద్య అభ్యసించి పేదలకు వైద్యం అందించాలని ఆశపడ్డారు. తల్లిదండ్రుల ఆశలనే తన ఆశయంగా మలుచుకున్న వందనాదాస్ పట్టుదలతో చదివి వైద్యురాలైంది. కొల్లాంలోని అజిలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎంబీబీఎస్ చేసింది. కొట్టారక్కర తాలూకా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్గా చేసింది. ఇతని పేరు సందీప్. డాక్టర్ వందనాదాస్ను హత్య చేసింది ఈ కిరాతకుడే. ఇతను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. టీచర్గా పనిచేసే సందీప్ ఒక తాగుబోతు. మద్యానికి బానిసయ్యాడు. తాగిన తర్వాత తందాన ఆడకుండా ఉండడు. ఇంట్లో వారిని ప్రశాంతంగా ఉండనియాడు. అరుపులు, కేకలు, తిట్టడం వంటి చేష్టలతో ఇరుగు పొరుగు జనాలను సతాయించేవాడు. అందరితోనూ గొడవ పడేవాడు. ఒకరోజు కాళ్లకు గాయాలతో అల్లాడిపోయాడు. ఫుల్ మందులో ఉన్న సందీప్ ఇరుగు పొరుగు ఇళ్ల దగ్గర గొడవ పెట్టుకున్నాడు. వీరి నుంచి తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తానే డయల్ 112కి ఫోన్ చేశాడు. దీంతో తన దగ్గరకొచ్చిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు సందీప్. ఫుల్ మద్యం సేవించి చుట్టుపక్కల వారితో అదే పనిగా కొట్లాడుతూ ఉండడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా మొదట ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షల కోసం తాలూకా ఆసుపత్రికి వెళదామనుకున్నారు. అయితే మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో ఆసుపత్రిలో తన ప్రాణానికి హాని తలపెట్టబోతున్నారని అరుపులు, కేకలతో అల్లరి చేశాడు సందీప్. అయినా బలవంతంగా అతన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తెల్లవారుజామున 4:30 గంటలకు తాలూకా ఆసుపత్రికి సందీప్ను తీసుకువెళ్లారు పోలీసులు. అతని వెంట 2 బంధువులను రానిచ్చారు. ఆసుపత్రిలోకి కుంటుకుంటూ వెళ్లిన సందీప్ కాసేపటి తర్వాతే అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఆపరేషన్ సీజర్లు, కత్తులతో అందరి మీద దాడి చేశాడు. పోలీసులను సైతం పొడిచాడు. దీంతో అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ డాక్టర్ వందన మాత్రం తప్పించుకోలేకపోయింది. దీంతో సీజర్తో వందనపై విచక్షణారహితంగా దాడి చేశాడు సందీప్. ఛాతీ, మెడపై పొడిచాడు. ఆమె కింద పడిపోయినా వదలకుండా సీజర్తో అటాక్ చేస్తూనే ఉన్నాడు. దాదాపు 10 సార్లు సీజర్తో దాడి చేశాడని పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చింది. మృగంలా రెచ్చిపోయాడు సందీప్. ఆసుపత్రిలో అందరికీ వైద్యం చేస్తున్న వందనపై పిచ్చెక్కినట్లు పోట్లు పొడిచాడు. వందనపై ఈ కిరాతకుడు దాడి చేస్తున్న టైంలో పోలీసులు అక్కడే ఉన్నా రక్షించలేకపోయారు. తమను తాము కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు. చివరకు పొడిచి అతను అలిసిపోవడం. రక్తపు మడుగులో వందన ఉన్నప్పుడు గుంపుగా వచ్చి అతన్ని పట్టుకున్నారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. అటాక్ జరిగింది ఆసుపత్రిలోనే. అదే ఆసుపత్రి వైద్యురాలు. కానీ ఆమెకు ఆ హాస్పిటల్లో వైద్యం అందలేదు. వెంటనే చికిత్స చేసి ఉంటే ఆమె బతికుండేది. అప్పటికే భయభ్రాంతులైన వైద్య సిబ్బంది స్పందించడానికే చాలా టైం పట్టింది. తర్వాత తిరువనంతపురం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విలువైన సమయం వృధా అయింది. ఆమె ప్రాణం పోయింది. పోలీసులున్నా రక్షించలేకపోయారు. ఆసుపత్రిలోనే అటాక్ జరిగినా ఆమెను వైద్యులు సైతం కాపాడలేకపోయారు. అలా డాక్టర్ వందనాదాస్ ఒక మృగాడి వేటుకు బలైంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇంటర్న్ డాక్టర్లకు రక్షణ కరువైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. డ్యూటీలో ఉన్న వైద్యులకు రక్షణేది అంటూ వైద్య సంఘాలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి. వందనాదాస్ తల్లిదండ్రులైన మోహన్ దాస్, వసంతల గుండె పగిలినంత పనైంది. ఒక్కగానొక్క కూతురు అత్యంత దారుణమైన రీతిలో ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయారు. దీనిపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేశారు. తమ కూతురు మరణం వెనుక నిజానిజాలు బయటకు రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అన్ని రాజకీయ పార్టీలు వందనాదాస్ హత్యను ఖండించాయి. ఆమె కుటుంబానికి నేతలు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల నష్టపరిహారాన్ని కూడా తిరస్కరించారు తల్లిదండ్రులు. తమ కూతురు జీవితానికి ప్రభుత్వం వెలకట్టలేదని తీవ్రంగా స్పందించారు. ఏకైక కూతురిని పోగొట్టుకుని అనాథలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించి నిజానిజాలు బయటపెట్టి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
వందనాదాస్ తల్లిదండ్రులు ప్రధానంగా 2 ఆరోపణలు చేశారు. ఒకటి, ఆమెకు సరైన వైద్యం అందించకపోవడం. మరోటి, నేరస్తుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొస్తున్నప్పుడు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఎందుకు కల్పించలేదని. ఉద్దేశపూర్వకంగా చేశారా, నిర్లక్ష్యమో తేలాలన్నారు. వైద్యం ఎందుకు అందలేదో, సెక్యూరిటీ ఎందుకు లేదో, అతడు అటాక్ చేస్తున్నా పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారో తేల్చాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరణం వెనుక మిస్టరీని ఛేదించాలన్నారు. ఆసుపత్రిలో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. తమ కూతురి ఆత్మకు శాంతి చేకూరాలంటే న్యాయం జరగాల్సిందేనని పట్టుబట్టారు. కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు పెద్ద ఎత్తున వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగా అతడు అటాక్ చేయలేదని డిఫెన్స్ లాయర్ ఆర్గ్యూ చేశాడు. అతడు అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని, దీనికి తోడు మానసిక స్థితి బాగాలేదని, తీవ్ర మానసిక సంఘర్షణలో ఉన్న టైంలో ఇలాంటి దాడి చేశాడని వివరించారు. తనను ఎవరో చంపడానికే ఆసుపత్రికి తీసుకొచ్చారన్న అనుమానంతో ఉన్నాడని చెప్పారు. తనకు తీవ్ర గాయాలయ్యాయని, త్వరగా చికిత్స చేయాలని ఎంత వేడుకున్నా డాక్టర్ వందనాదాస్ వినలేదని, క్యూలో ఉండాలని చెప్పిందని తెలిపారు. ఒకవైపు నొప్పి, మరోవైపు కోపంతో అతడి మెంటల్ బ్యాలెన్స్ పూర్తిగా అదుపు తప్పిందని, ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి దాడి చేశాడని కోర్టులో వాదనలు వినిపించారు. ఇంటెన్షనల్ గా మాత్రం మర్డర్ చేయలేదని చెప్పారు. ఇందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. కానీ కోర్టు మాత్రం వీరి వాదనలు తోసిపుచ్చింది. అయితే సందీప్ తరఫు లాయర్లు కావాలనే మానసిక స్థితి బాగాలేదన్న అంశాన్ని తెరపైకి తెస్తున్నారని వందన తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కారణంతో హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇలా వందన కేసు రకరకాల మలుపులు తిరిగింది. సందీప్ అనే వ్యక్తి కావాలనే వందనపైనే విచక్షణారహితంగా దాడి చేశాడో, పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారో, ఆసుపత్రిలోనే రక్తపు మడుగులో ఉన్న వందనను అదే ఆసుపత్రి వైద్యులు ఎందుకు రక్షించలేకపోయారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యమా, ఒక కిరాతకుడి ఘాతుకమా? దీంతో వందన డెత్ పై మిస్టరీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా 2 హత్యలు కేరళను కుదిపేశాయి. భార్య రమాదేవిని హత్య చేసిన భర్త జనార్దన్ నాయర్ 17 ఏళ్లు అమాయకుడిలా యాక్టింగ్ చేశాడు. చివరికి అతనే చంపాడని పోలీసులు తేల్చారు. ఒక్క వెంట్రుకతో మొత్తం కేసు మలుపు తిరిగింది. ఇటు వందనాదాస్ మర్డర్ చుట్టూ ఉన్న అనుమానాలు నివృత్తి కావడం లేదు.